హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్షితా శేఖర్ రెడ్డి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈరోజు మనం ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఎస్బీఐ వాట్సాప్ రిజిస్ట్రేషన్ చేసుకొని మనం చాలా సర్వీసెస్ మన మొబైల్ నుంచే చూసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇది చేసుకోవడానికి ముందుగా మీరు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ నేను నెంబర్ టైప్ చేస్తున్నాను కదా, ఆ నెంబర్కి ఒక మెసేజ్ పంపించాలి. నెంబర్ వచ్చేసి 7208933148 7208933148 అనే నెంబర్కి WAREG స్పేస్ మీ యొక్క అకౌంట్ నెంబర్ టైప్ చేసి సెండ్ చేయాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి ఈ విధంగా టైప్ చేసి సెండ్ చేస్తే మనకు ఎస్బీఐ నుంచి ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఇలా వస్తుంది. అలాగే మీకు డైరెక్ట్ వాట్సాప్లో మెసేజ్ వస్తుంది ఎస్బీఐ నుంచి, వెల్కమ్ టు ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ అని. ఇది అఫీషియల్ ఎస్బీఐ నుంచి మాత్రమే వస్తుంది. అక్కడ మీకు బ్లూ టిక్ కనిపిస్తుంది కదా, అది కన్ఫర్మ్ చేసుకొని దానికి రిప్లై ఇవ్వండి. ఇక్కడ మనం వచ్చిన మెసేజ్కు హాయ్ అని టైప్ చేస్తే మనకి ఇలా కొన్ని సర్వీసెస్ చూపిస్తుంది. అది ఏ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయో వాట్సాప్లోనే చూపిస్తుంది. ఇక్కడ నేను హాయ్ అని టైప్ చేస్తే మనకు కింద గెట్ బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్ అని కొన్ని సర్వీసెస్ వచ్చాయి కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఏదైతే కావాలో దానిపైన క్లిక్ చేస్తే ఆ సర్వీస్ మనకు వస్తుంది. ఇప్పుడు నేను గెట్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది చూడండి నా అకౌంట్లో బ్యాలెన్స్ ఎలా ఉందనేది. గెట్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేస్తే నా అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఇక్కడ చూపిస్తుంది. అలాగే మీకు ఎస్బీఐలో ఈ అకౌంట్ కాకుండా ఇంకా వేరే అకౌంట్స్ ఉన్నా కూడా అవి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక సర్వీసెస్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మినీ స్టేట్మెంట్ అని ఉంది కదా, ఒకసారి మినీ స్టేట్మెంట్ పైన క్లిక్ చేస్తే మన లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు ఎస్బీఐలో ఒకటి కన్నా అంతకన్నా ఎక్కువ అకౌంట్స్ ఉంటే ఏ అకౌంట్కు మీకు స్టేట్మెంట్ కావాలనేది అది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ నా ఒక అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని సెండ్ చేస్తే లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ అనేది మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. మీకు ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకొని సెండ్ చేస్తే ఆ నెంబర్ యొక్క ఆ అకౌంట్ యొక్క మినీ స్టేట్మెంట్ అనేది వస్తుంది. ఇలా లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ చూపిస్తుంది. ఇది కాకుండా ఇంకా ఎక్కువ ట్రాన్సాక్షన్ చూసుకోవాలని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేస్తే ఇంకొక అడిషనల్ ఇంకో 5 ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఇలాగ మ్యాక్సిమం ఒక 10 ట్రాన్సాక్షన్స్ అయితే వస్తాయి మనకు వాట్సాప్లో. ఇలా కాకుండా ఎస్బీఐలో మనకు చాలా సర్వీసెస్ ఉంటాయి, మన మొబైల్ నుంచి చేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అన్నీ. ఇలా వెళ్తే ఇక్కడ బ్యాంకింగ్ సర్వీసెస్, లోన్ సర్వీసెస్, డిజిటల్ బ్యాంకింగ్. ఇక్కడ బ్యాంకింగ్ లోన్లో మనకు లోన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. డిజిటల్లో ఎస్బీఐ యొక్క డిజిటల్ బ్యాంకింగ్ యోనో గురించి, మీ నెట్ బ్యాంకింగ్ గురించి అవన్నీ ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం ఏదైనా కంప్లైంట్ రైజ్ చేయాలన్నా ఇక్కడ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. మన దగ్గరలో ఉన్న ఏటీఎం కూడా సెర్చ్ చేయొచ్చు, దగ్గరలో మనకు ఎస్బీఐ ఏటీఎం ఎక్కడ ఉందనేది. కానీ నేను బ్యాంకింగ్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చెక్ బుక్ అప్లై చేసుకోవచ్చు, ఈమెయిల్ అప్డేట్ చేసుకోవచ్చు,
ఎవరైనా పెన్షనర్స్ ఉంటే వాళ్ళ పెన్షన్ స్లిప్ కూడా వస్తుంది ఇక్కడ. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. చెక్ బుక్ ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం ఈరోజు. ఇక్కడ చెక్ రిలేటెడ్ సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే మనకు చెక్ బుక్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తుంది. ఇక్కడ మనకు కొత్త చెక్ బుక్ తీసుకోవాలనుకుంటే రిక్వెస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మనకు చెక్ బుక్ ఉండి ఆ చెక్ బుక్ మిస్ అయితే ఇక్కడ మనం ఆ చెక్ బుక్ని స్టాప్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను రిక్వెస్ట్ చెక్ బుక్ అని పైన క్లిక్ చేశాను, అంటే కొత్త చెక్ బుక్ అప్లై అవుతుంది. ఇక్కడ కండిషన్స్ పంపించింది, అదన్నీ చదివి ఎస్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది మనకు. ఇక్కడ మనకు ఓటీపీ వస్తుంది మన మొబైల్ నెంబర్కి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చింది, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ రిక్వెస్ట్ ఫర్ చెక్ బుక్ అని. చెక్ బుక్ మనకు వితిన్ 8 to 10 వర్కింగ్ డేస్లో మన రిజిస్టర్ అడ్రస్కి అనేది డెలివరీ అవుతుంది. అలాగే ఇంకొక సర్వీసెస్ గురించి కూడా చూసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ది. లొకేట్ ఏటీఎం ఆర్ బ్రాంచ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని మన లొకేషన్ సెండ్ చేస్తే మన దగ్గరలో ఉన్న ఎస్బీఐ యొక్క ఏటీఎం ఆర్ బ్రాంచ్ దగ్గరలో ఏవైతే ఉన్నాయో అది చూపిస్తుంది. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ డైరెక్ట్ వాట్సాప్ నుంచే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ సర్టిఫికేటు, డిపాజిట్ ఇంట్రెస్ట్ సర్టిఫికేటు, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేటు, మనకు టీడీఎస్ ఏదైనా కట్ అయ్యి ఉంటే దాని సర్టిఫికేట్ కూడా ఇక్కడ వస్తుంది మనకు. ఇలాంటి చిన్న చిన్న వాటికి మనం ప్రతిదానికి బ్రాంచ్కి వెళ్ళకుండా ఇక్కడ వాట్సాప్లోనే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. మీరు కేవైసీ కూడా అప్లై చేసుకోవచ్చు, మీ కేవైసీ కావాలి. ఇక్కడ మనం ఇక్కడ చూపిస్తున్నాను మీకు లొకేట్ ఏటీఎం ఆర్ బ్రాంచ్ అనే ఆప్షన్. ఇక్కడ మనకు ఏటీఎం దగ్గరలో ఉన్న ఏటీఎం ఏదనేది ఒకసారి చూద్దాం. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది లొకేషన్ అడుగుతుంది. మన యొక్క లొకేషన్ షేర్ చేస్తే మన దగ్గరలో ఉన్న ఏటీఎం ఏదనేది అక్కడ చూపిస్తుంది. ఇక్కడ మన లొకేషన్ సెండ్ చేస్తే మనకు దగ్గరలో ఉన్న ఎస్బీఐ యొక్క ఏటీఎంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది డైరెక్ట్గా మనకు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. మీకు దగ్గరలో ఉన్న ఎక్కడైతే దగ్గరలో ఎస్బీఐ ఏటీఎంస్ ఉన్నాయో అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ వచ్చాయి చూడండి. ఇలా కాక ఇంకా చాలా సర్వీసెస్ ఉంటాయి, అవన్నీ యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఎవరికైతే ఇది యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మన ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.